మన జీవితంలో కొందరు మనుషులు ఉంటారని చెప్పాను. ఒకళ్ళేమో మన అవసరంలో ఫోన్ చేస్తే అక్కడ ఉండి కూడా ఇక్కడ లేవని చెప్తారు. అంటే నేను అలా చేశా కాబట్టి. కొందరు నాకు ఫోన్ చేస్తే ఇక్కడ లేరని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చలే. వాళ్ళతో మంచిగా పోతే చెడు వస్తుంది నాకు, అందుకని వాళ్ళు దూరంగా ఉంటాను. ఒకటో రకం అది. రెండో రకం ఏంటంటే ఫోన్ చేస్తే వస్తారు కానీ తప్పదన్నట్టు గొనుక్కుంటూ సనుక్కుంటూ చేస్తారు మన కోసం. ఇది రెండు. మూడో రకం ఏంటంటే మనం పిలవంగానే వచ్చి సంతోషంగా మన కోసం పనిచేస్తారు. ఇది మూడు. టాప్ ఏంటో తెలుసా, అన్నిటికన్నా గొప్పది. మనం చెప్పకుండా, మనం అడగకుండా మన అవసరం ఏంటో వాళ్ళే తెలుసుకుని వచ్చేస్తారు మన దగ్గరికి. ఈ నాలుగులో నువ్వు ఏడున్నా నాకైతే నాకు ఈ రెండు కావాలి. ఫస్ట్ రెండు, మిగతా రెండు వద్దు. నేను పిలిస్తే వస్తారు. పాస్టర్గా ఎంతసేపు అండి, నేను పాస్టర్స్ని చూపిస్తే ఎంతసేపు నాకు? రా అంటే వస్తావు, నువ్వు వస్తావు, లోపల నువ్వు మంచిగా పూడుకుంటూ ఉంటావు, తిట్టుకుంటూ ఉంటావు. వచ్చారు తప్పదని పని చేయాలి. ఇది చూసిన వాళ్ళు ఉన్నాయి. కొంత ఫోన్ చేస్తే అసలు లేదన్నా ఇప్పుడే హైదరాబాద్ దాటాం, క్రాస్ దాటాం, బోర్డర్ దాటాం, తెలంగాణలోకి వెళ్తున్నాం, వాడు అక్కడే ఇంట్లోనే ఉంటాడు. ఇలా చూశాను నేను చేశా ఇవన్నీ. నేను చేసి మీకు చెప్తున్నా. ఈ 4 రకాలు చేశా. ఒకటో రకం ఏంటంటే వాళ్ళకి చెప్పక్కల, వాళ్ళ అవసరం తెలిస్తే చాలు వెళ్ళిపోతా. 1, 2 పిలిస్తే సంతోషంగా చేస్తా. 3 తప్పదు బలవంతంగా చేస్తా. 4వది వేరే రాష్ట్రంలో ఉంటా. 4 అంటే ఈ నలుగురిలో ముందు ఇది సంపాదించుకోవాలో ఫ్రీగా వస్తారా? నువ్వు ఎడుతావు ఎందుకో, నువ్వు సంపాదించుకో. నా దగ్గరికి ఎవరు రారండి, నాకు ఎవరు పని చేయరండి, నాకు ఎవరు నేను పిలిస్తే పలకరండి. నీ ప్రాబ్లం అది, నీ సమస్య అది. నువ్వు ఆ మంచితనాన్ని సంపాదించుకో, ఆ గౌరవాన్ని విలువను సంపాదించుకో. అప్పుడు నీ సమస్య వేస్తే వాళ్ళే పరిగెత్తుకొచ్చి ఏమండి మీకు చేయమంటారా, నీ చేయాలనుందండి వస్తారు. లేదా కనీసం నీకు ఫోన్ చేస్తే అసలు మీకు ఫోన్ చేయడమే ధన్యత అండి, రండి సంతోషంగా నీ కోసం సహాయం చేస్తారు. ఇది 2. ఇది సంపాదించుకోవడమే. నువ్వు ఆడవక్కర్లా, ఫీల్ అవ్వక్కర్లా, ఎటువంటి న్యూస్ కుడుకోక్కర్లా, అసూయపడక్కర్లా.